పతి నమః. ఈరోజు ఆనందగిరి ఆలయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం ఇప్పుడే పూర్తయింది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నుంచి ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నటువంటి క్రమంలో ఈరోజు పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యేగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం భాగ్యం ఆ స్వామివారు మాకు ఇచ్చినందుకు ధన్యమైంది మా జీవితం. అదే క్రమంలో గౌరవ చంద్రగిరి శాసనసభ్యుల వారు ఈ ఆలయ అభివృద్ధి కోసం ఈ ఆలయానికి వస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. గడిచిన 2 సంవత్సరాల్లోనే ఈ ఆలయ ముఖ చిత్రమే మార్చేశారు. దాదాపు కిలోమీటర్ నుంచి ఈ ఆలయాన్ని చూడాలని సందర్శించాలన్నటువంటి ఆహ్లాదం కలిగించే విధంగా రోడ్లు వేయించారు. మరి ఆడి కృత్తిక సందర్భంగా ప్రతి నెల కృత్తిక సందర్భంగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో వారు కాణిపాకం దేవస్థానం నుంచి 20 లక్షల రూపాయలు ఉత్సవాల కోసం కావాలని ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆ ప్రతిపాదన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం ఈరోజు గౌరవ సెక్రటరీ కన్నబాబు గారు 20 లక్షల రూపాయలను మంజూరు చేస్తూ ఒక మెమోను జారీ చేయడం జరిగింది. ఆ మెమో ఆధారంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నుంచి 20 లక్షల రూపాయలని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానానికి ఇవ్వడం జరుగుతుందని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. ఆలయాలు భక్తులతో వర్ధిల్లాలి, భక్తుల కోరికలు తీర్చే ఆలయాల్లో ప్రత్యేకమైనటువంటి వసతి సౌకర్యాలు ఉండాలన్నదే ఈ ఆలయం యొక్క పాలకుల అభిలాష. ఆ క్రమంలోనే ఇరువురు కూడా పురాణంలో కూడా ఇరువురు కూడా అన్నదమ్ములు కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం ఈ అన్నదమ్ముల సహకారాన్ని ఆర్థిక రూపంలో ప్రభుత్వం ఆదేశించింది. ఇక్కడ ఈ అన్నదమ్ములు ఎలాగో ఆ అన్నదమ్ములు కూడా అలాగే స్వామివారికి సహకారం చేసుకుంటున్నారు. నిజంగా నాని గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. పట్టు వదలడు ఆయన. నేనేదో ఊరికే తమాషాకి నాకు లెటర్ పెట్టినాడు అనుకున్నా. నాకు లెటర్ పెట్టేసి చేతులు దులుపుకుందాం అనుకున్నాడు. నేను దాన్ని టర్న్ చేసి కొడితే ఆయన జెట్ స్పీడ్లో కొట్టినాడు. దెబ్బకి 20 లక్షలు వచ్చింది. వాస్తవానికైతే వేరే వాళ్ళైతే మాత్రం వచ్చుండేది కాదు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. 20 లక్షలు అంతరంగా అంటే ఎండోమెంట్ నుంచి ఇవ్వడం వేరు, ఇలా ఆలయం నుంచి ఆలయానికి సరే దాన్ని ఏ కండిషన్ పెట్టి ఇచ్చారో అవన్నీ చెప్తాం మళ్ళా అది వేరే అయింది. ఏ కండిషన్ పెట్టినా 20 లక్షలు ఇవ్వడం అనేది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ఆలయాలలో చరిత్రలో. ఒక ఆలయం నుంచి 2 వేరు ట్రస్ట్ బోర్డులు ఉన్నటువంటి ఆలయాల్లో ఎండోమెంట్ నుంచి కానీ లేదా టీటీడీ శ్రీవాణి నుంచి కానీ లేదంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కామన్ గుడ్ ఫండ్ నుంచి కానీ డబ్బులు రావడం అనేది పరిపాటి. కానీ మొదటిసారి ఈ మెమోని గౌరవ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు సాధించారు. ఈ క్రమంలో ఈ పర్వదినాన ఇలా దేవస్థానం నుంచి చెక్కును అందించే అవకాశం నాకు కలిగించినందుకు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థిస్తూ మా అందరికీ మా 2 నియోజకవర్గాల ప్రజానికానికి కూడా ఆయన అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.